ఈ రోటీస్ వల్ల ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? సరైనటువంటి అవగాహన లేకపోవడం చేత, సరైన పద్ధతిలో వాటిని ఉపయోగించుకోలేకపోవడం చేత వాళ్ళు ఆశించినటువంటి ఆరోగ్యం చాలా మందిలో చేకూరడం లేదమ్మా. మాకందరికీ తెలియక ఇప్పటివరకు మైదానే అతి ప్రమాదకరమైన ఫుడ్ అనుకుంటున్నాం. ఒకే ఆహార ఔషధంతో ఒకే పదార్థాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా వేరే అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చమ్మా. డబుల్ ధమాకా. నమస్కారం అండి, తెలుగు వన్ హెల్త్ ఛానల్కి స్వాగతం. ఆయన వీడియోల కోసం మీ అందరూ ఎంతగానో ఎదురు చూస్తారు. నేను కూడా ఆయుర్వేద వైద్య విధానంలో 35 సంవత్సరాల అపార అనుభవం గడించినటువంటి వ్యక్తి, బహుగ్రంథకర్త. సింపుల్ చిట్కాలు, వంటింటి చిట్కాలతో ఎంత పెద్ద ప్రాబ్లంకైనా చెక్ పట్టగల సత్తా ఉన్నటువంటి వ్యక్తి, మనందరికీ సుపరిచితులు. మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది కదా, ఆయనే డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మీరు కొత్త విషయాలు, కొత్త చిట్కాలు తెలుసుకోబోతున్నారు. వెంటనే ఆలస్యం చేయకుండా గురుగారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. ఎవరైనా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు లేదా వెయిట్ లూజ్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు డే టైంలో రైస్ తిన్నా నైట్ టైం ఎక్కువ రోటీస్ మీద ఆధారపడుతూ ఉంటారు. ఈ రోటీస్ వల్ల ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా, లేదా ఆ రోటీస్ కంటిన్యూ చేయొచ్చా, లేదా రోటీస్లో ఏమైనా రకాలు ఉన్నాయా, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్గా అన్న విషయాలు ఈరోజు మీ నుంచి తెలుసుకోవాలని. ఈ మధ్యకాలంలో ఆరోగ్య అవగాహన పెరిగిపోయిందమ్మా. అవును సార్. ఈ మధ్యకాలంలో ఆరోగ్య స్పృహ అవగాహన బాగా పెరిగిపోయాయమ్మా. సో నిజంగా ఇది ఆహ్వానించదగ్గ విషయము, సంతోషించదగ్గ విషయం కూడా. చాలామంది చాలా కుటుంబాల్లో రాత్రిపూట అన్నం మానేసేసి పుల్కాలు కానీ, రోటీలు కానీ, చపాతీలు కానీ ఇవి తీసుకోవడం జరుగుతుందమ్మా. నేను ఇంతకుముందే చెప్పినట్టు చాలా ఆహ్వానించదగ్గ విషయం, మంచి పరిణామం. కానీ ఆరోగ్య స్పృహ వాటికి సంబంధించి సరిగ్గా లేకపోవడం చేత, సరైనటువంటి అవగాహన లేకపోవడం చేత, సరైన పద్ధతిలో వాటిని ఉపయోగించుకోలేకపోవడం చేత వాళ్ళు ఆశించినటువంటి ఆరోగ్యం చాలా మందిలో చేకూరడం లేదమ్మా. సో ఈ రోటీలు కూడా మామూలుగా సర్వసాధారణంగా చపాతీలు అంటే గోధుమ చపాతీలు ఎక్కువ కుటుంబాల్లో వాడతారమ్మా. లేకపోతే మైదా కలిసినటువంటి ఈ పుల్కాలు ఇలాంటివి కూడా బయట తినేటప్పుడు తప్పదమ్మా. ఎక్కువ కుటుంబాల్లో మరి ఎక్కువ కుటుంబీకులు, ఎక్కువ మెంబర్స్ కూడా అట్లే వాడడం జరుగుతుంది. సో వీటికంటే కూడా అన్నం కంటే గోధుమలు, మైదాతో చేసినటువంటి పదార్థాలు కొంతవరకు మంచిది. సో వాటికంటే కూడా జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు మరీ మంచివమ్మా. సార్, నేను కరెక్ట్గానే విన్నానా? అన్నం కంటే గోధుమ, మైదాతో చేసి బెటర్ అంటారా? కంపారిటివ్లీ నేను చెప్తానమ్మా. మైదా కూడా యాడ్ చేశారు మీరు, అందుకోసం దాన్ని కూడా నేను రీజన్ చెప్తానమ్మా. ఓకే. సో ఎందుకంటే అన్నంలో 150 grams అన్నం మనం వండుకొని తిన్నట్లయితే 500 calories శక్తి వస్తుందమ్మా. సో అదే మన మైదా లేకపోతే ఈ గోధుమలతో చేసుకున్నది అయితే మహా అంటే 1-2 పుల్కాలు, రోటీలు తీసుకుంటాం కాబట్టి క్యాలరీ తగ్గిపోతాయి, పిండి పదార్థాలు కూడా మనం తగ్గిపోతాయి కాబట్టి కొంతవరకు ఆరోగ్యానికి కొంతవరకు మేలు చేకూరుతుంది. కానీ మరి అందుకే పూర్తి 100కి 100 స్థాయిలో 100 భాగాలు ఈ గోధుమ, మైదాల వల్ల ఉపయోగం ఉందనైతే చెప్పనమ్మా. దీని సమస్యలు కూడా దీనికి ఉన్నాయి, సందర్భాన్ని తక్కువ స్థాయిలో అంతేమ్మా. అన్నంతో పోల్చుకుంటే మేలని చెప్తున్నా కానీ మరి ఇదే సర్వస్వం అని చెప్పడానికి కూడా లేదమ్మా. అమ్మో, మైదా కంటే అన్నం ప్రమాదం అన్నమాట. అవునమ్మా. మాకందరికీ తెలియక ఇప్పటివరకు మైదానే అతి ప్రమాదకరమైన ఫుడ్ అనుకుంటున్నాం. దాని ఇబ్బందులు కూడా దానికి ఉన్నాయమ్మా. సో అందుకే మనం తీసుకునేది 1-2 కాబట్టి అలాంటివి కూడా ఎక్కువ కూరలు కలిపి తీసుకోవడం వల్ల మైదాలో ఉన్నటువంటి ఈ గ్లూటెన్ అనేటువంటి హానికారకమైన పదార్థం యొక్క ప్రభావము, అలాక్సాన్ అనేటువంటి పదార్థ ప్రభావము, అంటే గోధుమల మైదా పిండిగా మార్చేటప్పుడు అలాక్సాన్ అని చెప్పేసి మిక్స్ చేస్తారమ్మా. వాటి యొక్క ప్రభావము మనం కొద్ది ప్రమాణంలో మనం గోధుమలు కానీ మైదా పిండితో చేసుకున్నటువంటి రోటీలు తీసుకున్నప్పుడు ఉండదమ్మా. ఎందుకంటే కూరలు ఎక్కువ వాడుకుంటాం కాబట్టి. సో ఫ్లష్ అవుట్ అయిపోతుందమ్మా, లేకపోతే గ్లూటెన్ పేరులో పేరుకుంటుంది అనమాట. సో అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి. సో అందుకే అన్నం కంటే ఇది మంచిది, కానీ తీసుకునేటువంటి విధానం, అవగాహన ముఖ్యం తల్లి. సో కూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల దానివల్ల అంత ఇబ్బంది ఉండదు. మనం ప్రస్తుతం నేను అడిగిన ప్రశ్నలోకి వచ్చేద్దాం సార్. ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లంకి సొల్యూషన్గా కూడా పుల్కాలు తయారు చేసుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ అమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారు. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు జొన్న రొట్టె, అదేవిధంగా రాగి రొట్టె మంచిది. వాటికంటే కూడా ఇంకా ఆరోగ్యకరమైనటువంటి ఆహారము, రొట్టెలు, పుల్కాలు ఇలాంటివి చేసుకోవాలంటే మల్టీగ్రెయిన్ కానీ, మల్టీ మిల్లెట్స్ కానీ చేసుకోవడం చాలా మంచిదమ్మా. సో చాలా మందికి తెలియదు కానీ ఇలా చేసుకోవడం చాలా మంచిది. ఇది మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. నేను అడిగేది ఇప్పుడు B12 లోపం ఉంటుంది, లేకపోతే ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాటికి సొల్యూషన్గా చెప్తారా? ఎగ్జాంపుల్ B12
B12 లోపం ఉన్న వాళ్ళు ఎలాంటి రోటీని కానీ పుల్కాని కానీ తీసుకోవడం ద్వారా ఆ బాధ నుంచి అధిగమించగలుగుతారు? సో ఒకే ఆహార ఔషధంతో ఒకే పదార్థాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా వేరే అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అమ్మా. డబుల్ ధమాకా. ఒక్క పదార్థం ఒక్క రోటీని తీసుకోవడం వల్ల. మీరు B12 అడిగారు కదమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక 100 మందిని మనం పరీక్షించినట్లయితే, రక్త పరీక్ష చేయించినట్లయితే వాళ్ళలో దాదాపు 70-80% మందికి B12 లోపాలు వస్తున్నాయి. సో B12కు సంబంధించి మరి ట్యాబ్లెట్స్, ఈ సిరప్స్, తర్వాత ఇంజెక్షన్స్, రకరకాల అవస్థలు పడుతుంటాము. సో న్యాచురల్గా నేను మంచి రెమెడీ, ప్రూవ్డ్ రెమెడీ, పరిశోధనలో కూడా నిరూపితమైనటువంటి రెమెడీ చెప్తానమ్మా. ఎక్సైటెడ్ సార్. మల్టీగ్రెయిన్, మల్టీపిండి. ఫర్ ఎగ్జాంపుల్ 1-2 పిండికి సంబంధించి 1-2 రోటీలకు సంబంధించిన పిండి తయారు చేసుకొని అందులో మామిడి జీడి పొడి కలపాలమ్మా. మామిడి జీడి పొడి చాలా మంది మామిడి జీడిని ఉపయోగిస్తారా? ఎగ్జాక్ట్లీ అమ్మా, ఉపయోగిస్తారమ్మా. అదే నేను చెప్తాను తల్లి. సో చాలా మందికి తెలియదు. మనం మామిడి పండు తినేసేసి మామిడికాయలు ఆహారంలో జీడి పడేస్తామా. కానీ ప్రకృతి మాత జీడిలో కూడా అనేక రకాలైనటువంటి ఔషధ గుణాన్ని నిక్షిప్తీకరించి మానవాళి సంక్షేమం కోసం ప్రసాదించడం జరిగిందమ్మా. వావ్. ఖర్చు అంటే పైసా ఖర్చు లేదమ్మా, మనం ఓన్గా తయారు చేసుకుంటే. మరి ఈ మధ్యలో ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది కాబట్టి మనకు ఆన్లైన్లో కూడా మార్కెట్లో దొరుకుతుందమ్మా మామిడి జీడి పొడి. సో కావాలంటే అది కూడా తెప్పించుకోవచ్చమ్మా. అది తెప్పించుకొని వాడుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మామిడి పళ్ళ సీజన్లోనే మనం సేకరించుకోవాలి. ఎలా ఉంటుంది సార్ దాని టేస్ట్? ఒగురు ఉంటుందమ్మా. ఒగరు ఉంటుంది. పుల్కాల్లో వాడితే టేస్ట్ కూడా ఉండదమ్మా. మనకు తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే వాడితే కూడా కొంచెం టేస్ట్ ఒగురు ఉండి కొంచెం వాడుకోవచ్చు. కొంతమంది కొద్దిగా ఇబ్బంది పడతారు. సో పుల్కాల్లో వాడితే కొంచెం హీట్ అవుతుంది కాబట్టి పుల్కాలు చేసినప్పుడు హీట్ చేసినప్పుడు ఆ యొక్క ఉగురుతనం కూడా టేస్ట్గా తయారైపోతుంది. టేస్ట్గా తీసుకోవచ్చు. సో ఏదైనా మల్టీగ్రెయిన్ ఆటాలో మామిడి జీడి పొడి కలిపి రోటీ చేసుకోవటం ద్వారా B12 లోపాన్ని అధిగమించవచ్చు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 రోటీలు తయారు చేసుకుంటే ఇంచుమించు 2 టీ స్పూన్లమా మామిడి జీడి పొడి కలిపేసేసి ఆ పుల్కా పిండిలో సో వాటర్ కలిపేసి కొద్దిసేపు అలాగే ఉంచేసి రోటీలు తయారు చేస్తారు కదమ్మా. అదే పద్ధతిలో రోటీలు తయారు చేసుకుని తీసుకోవడం వల్ల వితిన్ 2 monthsలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తుందమ్మా. మేము చాలా మంది ఓన్లీ B12 కేనా సార్, ఇంకేదైనా అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా? మామిడి జీడి వల్ల ప్రధానంగా B12 మా. దీంట్లో ఐరన్, కాల్షియము ఇలాంటి అనేక రకాల పోషకాంశాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఐరన్ లోపం ఉన్నటువంటి వాళ్ళలో కొంతవరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాల్షియం లోపం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఎముకల నొప్పులు, అదేవిధంగా ఎముకల బలహీనత ఉండడము, ఎముకల పెలుసుబారి ఉన్నట్టు ఉండడము, చర్మ ఛాయ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి వాటిలో కూడా కొంతవరకు ఈ మామిడి జీడి చక్కగా ఉపయోగపడుతుందమ్మా. వావ్. మరి ఇది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చా సార్? అందరు తీసుకోవచ్చమ్మా. పిల్లలకు కూడా పెట్టొచ్చా? పిల్లలైతే 1 స్పూన్ సరిపోతుంది. ఒక రోటీకి 1 స్పూన్. ఎస్ అమ్మా. పెద్దలైతే 2 రోటీలు 2 స్పూన్లు తీసుకోవాల్సి వస్తుంది. అలాగైనా తీసుకోవచ్చు. లేకపోతే ఒక్క రోటీకి పిల్లలైతే 1/2 టీ స్పూన్ సరిపోతుందమ్మా. పెద్దలైతే 1 స్పూన్. అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ తక్కువైనా ఇది ఆహార పదార్థమే కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదమ్మా. అదే రైట్ సార్. చాలా చక్కటి కొత్త చిట్కా చెప్పారు. ఇంతవరకు నాకు మామిడి జీడితో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలీదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.